నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎక్కడ లేని ప్రజా సర్వీస్ వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి. నన్ను గెలిపిస్తే బీసీ సంక్షేమానికి పాటుపడతా ఉమ్మడి అభ్యర్థి సుభాష్. వైఎస్ జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ. ఓటర్ల అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్. ఎమ్మెల్యే పదవికి బొల్ల కళంకం తెచ్చిపెట్టారు మాజీ ఎమ్మెల్యే మక్కెన. ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చి ఆలస్యం అవ్వడానికి ప్రతిపక్షం కారణమైన విషయం తెలిసిందే అని అవ్వతాతలు ఉసురు పోసుకున్న పాపం చంద్రబాబు పవన్లను వెంటాడుతూనే ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థపై కక్ష కట్టిన ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ పైన ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రకంగా కక్ష కట్టారా అన్నది మనందరికీ కూడా తెలుసు. గతంలోనే వీరు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఏదో రకంగా వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తామని ఒక రోజుని, లేదంటే ఎక్కడో ఎవరో ఒకళ్ళ తప్పు పని చేస్తే మొత్తం ఎంటైర్ వాలంటరీ వ్యవస్థనే తప్పుపడుతూ ఎల్లో మీడియాలో ప్రచారం చేయడం, అంటే దీనికి గ్రౌండ్ ప్రిపరేషన్ అనమాట. ఏదో రకంగా వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడం అని. ఈ వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తానంటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వాళ్ళు స్వరం కూడా మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు స్వరం కూడా మార్చి వాలంటరీ వ్యవస్థని రద్దు చేయమని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున వాళ్ళు చేసింది ఏమిటా అన్నది ఒకసారి చూస్తే మన ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మరి ఏదైతే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు, చంద్రబాబు నాయుడు సొంత మనుషులు ఉన్నారో వాళ్ళ ద్వారా కోర్టుకు వెళ్ళి ఏదో రకంగా ఈ వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ ద్వారా అమలుపరచకుండా ఉండే విధంగా వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఈ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు సమర్పించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నిన్నే మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్లు పంపిణీ కూడా వాలంటీర్ల ద్వారా వద్దు, అదేవిధంగా ఏ రకమైన సంక్షేమ పథకాలు కూడా ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు కూడా వాళ్ళ ద్వారా చేయడానికి వీలు లేదని కూడా చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం పేద ప్రజలకు అందుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఏదో రకంగా అడ్డు తగలాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, మరి ఏదో రకంగా ఈ పెన్షన్ పంపిణీ ఆఫ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ వస్తుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ యాక్చువల్గా దీనివల్ల రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ఎవరైతే వృద్ధులు పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా ఈ ఎవరైతే మరి ఈ కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని మరి ఈ వాలంటరీ వ్యవస్థని మీద మరి వాళ్ళు కక్ష సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు మరి ఏకవై ఏ రకంగా మరి కోర్టులకు వెళ్ళి అన్నది మనం అందరం కూడా చూసాం. ఏది ఏమైనా పేద ప్రజలకు ఏ ప్రభుత్వం చేసినా కూడా మనం సంతోషించాలి, చేతనైతే మనం సాయం చేయాలి, లేదంటే మన వల్ల కాంది వేరే ప్రభుత్వం ఇది చేస్తుందంటే సంతోషించాలి. అంతేగాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలని ఏదో రకంగా ఎలక్షన్ కోడ్ అయ్యే వరకు కూడా ఆపు చేయించాలని తెలుగుదేశం దాని మిత్రపక్షం నుండి జనసేన మరి కలిసి కుట్రపడడం ఎంతవరకు సమంజసం అన్నది ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇది ఒక శాంపుల్ మాత్రమే. తప్పనిసరిగా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన పార్టీ కానీ వాళ్ళ కూటమి కానీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా వాలంటరీ వ్యవస్థను కూడా రద్దు చేస్తారు. వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తే మళ్ళీ గతంలోలాగే మరి ఎవరైతే మరి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు కావాలంటే వాళ్ళ నాయకుల చుట్టూనో లేదంటే జన్మభూమి కమిటీ సభ్యులతో చెప్పించుకునో బతిమాలుకునో మరి వాళ్ళు పొందవలసిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఆలోచించండి. ముఖ్యంగా ఎవరైతే మరి ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించండి. ఏ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఎవరి రికమెండేషన్ లేకుండా కూడా అందుతున్నాయి. ఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇవన్నీ కూడా కష్టం అవుతుంది అన్నది కూడా ఆలోచించి రాను రోజుల్లో జగన్మోహన్. గాజులూరు మండలం దగ్దూరు సర్పంచ్ పోతు వెంకటలక్ష్మి జ్యోతి కుమారి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి
తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అదే గ్రామం నుండి రంపల రాజు మరియు రంపల ఉమా వైసీపీ పార్టీ నుండి అనుచరులు 300 మందితో కలిసి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అనంతరం జరిగిన సభలో టీడీపీ అభ్యర్థి సుభాష్ మాట్లాడుతూ మన నియోజకవర్గంలో బీసీలు సంక్షేమం కోసం పోరాడుతున్న వ్యక్తిగా ఉంటానని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ జైహో బీసీ డిక్లరేషన్లో బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 4,000 రూపాయలు అందజేస్తాం. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం సుమారు 300 మంది పైబడి బీసీలు హత్యకు గురయ్యారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. మరి బీసీలకు సరైన రక్షణ లేదు కాబట్టి బీసీ రక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ ద్వారా 1,50,00,000 1,50,000 కోట్లు అందజేస్తాం. ఈ 5 నెలల్లో ఈ 1,50,000 కోట్లు విరివిరిగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 75,000 కోట్లని ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో అది దారి మళ్లించి వివిధ పథకాలకు వాడటం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం సుమారు 31,000 కోట్లు మరి బీసీసీకి అందజేయడం జరిగింది. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 34% నుంచి 24% ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడుకోవడం జరిగింది. దాన్ని తిరిగి మళ్ళీ 24 నుంచి 34 చేరే వరకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. ఆర్థిక ఉపాధి ప్రోత్సాహాలు పునరుద్ధరిస్తాం. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. స్వయం ఉపాధికి సుమారు 10,000 కోట్లు ఖర్చు చేస్తాం. జగన్ రెడ్డి ఆదరణ లాంటి పథకాలు 30 పథకాలు ఏవైతే బీసీలకు ఉన్నాయన్నీ తీసేయడం జరిగింది. మరి ఆదరణ 5,000 కోట్లతో పరికరాలు అందిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేము సిద్ధం బస్సు యాత్రకు అనంతపురం జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 5వ రోజు ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. బత్తలపల్లి జన సముద్రంగా మారింది. జన సునామీ సృష్టించింది. ఎక్కడ చూసినా జనమే. ఎవరు ఊహించని విధంగా వైఎస్ జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన రావడంతో ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమని వైసీపీ సంబరాలు చేసుకుంటుంది. దారి పొడవునా వైఎస్ జగన్ బస్సు యాత్రకు ప్రజలు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, దుద్దెకుంట శ్రీధర్ రెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యులు ఎంపీ అభ్యర్థి శాంతమ్మ కురవ, కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ. ఎమ్మెల్యే సీటు ఆశించిన డీఎస్పీ వడ్డే వేణుగోపాల్ వైఎస్ఆర్సీపీలో చేరిక. వడ్డే సామాజిక వర్గం బలంగా ఉన్న పుట్టపర్తి నియోజకవర్గంలోనే కీలక నేతలు వడ్డే పెద్దన్న, వడ్డే వెంకటస్వామి తిరుపతేంద్రలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక. ఓటర్ల అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, బిఎల్ఓలు, పౌర సరఫరాలు సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మహిళలు ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత. ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓటు హక్కు వినియోగించడం మన సామాజిక బాధ్యత. తప్పకుండా పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును వినియోగించుకోవాలి. దయచేసి 20 స్పీడ్ కన్నా ఎక్కువ మెయింటైన్ చేయొద్దండి. 20-25 స్పీడ్ కన్నా ముందు వాళ్ళు వెళ్ళాలి. పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం తన్నుకు చస్తాయి. ఎలక్షన్స్ ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో ఈసారి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి మే 13న ఎలక్షన్ డే అంటే పోల్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు. అయితే మనం చూస్తాము ఓటర్ లిస్ట్లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది. అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు 16,50,000 మంది ఓటర్లుగా నమోదయ్యి ఉన్నారు. అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనం గత ఎలక్షన్స్లో ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా
రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది, అర్బన్లో తక్కువ నమోదవుతుంది. అంటే మనకి పోల్ డే రోజు హాలిడే ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది, ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది, అందరికీ హాలిడే ఇస్తారు. అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు. కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎలా అయింది అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాము, బయటికి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది. అందుకనే మనకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ ఉంది. ప్రతి ఒక్క ఓటర్కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాల్ని కల్పిస్తూ, అంటే అక్కడ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఓటర్లందరూ కూడా మనం మన హక్కుల్ని ప్రశ్నిస్తాం. అయితే హక్కుల్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి అందరూ ముందుకి వచ్చి మే 13న వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఓటర్ అవగాహన సదస్సుని నిర్వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారికి, డిఎస్పీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి సిబ్బంది మొత్తంకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే పదవికి బొల్ల కళంకం తెచ్చిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన బొల్ల వ్యవహార శైలితో శాసనసభ్యులుగా చేసిన తామంతా సిగ్గుపడుతున్నాం. ఇప్పటికైనా తన భాష తీరు మార్చుకొని చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి. ఎవరికి ప్రజల ఆశీర్వాదం ఉందో ప్రజాక్షేత్రంలోనే తెలుస్తుంది. చెప్పడానికి ఏమీ లేదండి. ఏదన్నా ఒక పని చేశారంటే అది వివాదం. 100 పడకల హాస్పిటల్ ఏమైందండి? ముస్లిం మైనార్టీలకు సంబంధించి కాలేజీ అన్నారు, ఏమైందండి? అంటే ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక సూటిగా అడుగుతుంటే నువ్వు చేసిన అభివృద్ధి రాయా లేదా చర్చా వేదిక ద్వారా రమ్మని అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. దానికి రాకుండా ఈ విధమైనటువంటి భూత పురాణాలు చెప్తా ఉంటే ఇంక మాకు అసలు ఎమ్మెల్యేలు కొన్నట్టు మాకైతే సిగ్గుపోతుందండి. ఆయన ముందు మేము ఎమ్మెల్యేలు చేసాము, ఆ ఎమ్మెల్యే పదానికి ఈయన తెచ్చిన కళంకం మేమైతే సిగ్గుపడుతున్నాం. నేను, ఆంజనేయులు గారు, యలమందరావు గారు, రాజకుమార్ గారు నలుగురు ఉన్నామండి. ఈ నలుగురం కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పదాలు మార్చుకోండి, మీరు చేసిన పనులు చెప్పుకోండి. ప్రజల ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలో పోదాం. తప్పనిసరిగా బ్రహ్మనాయుడు గారికి, అయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, నువ్వు లేనిపోంది హై బీపీ పెంచుకొని నువ్వు ఇబ్బంది పడద్దు, ఈ వయసులో నువ్వు పోటీ చేయాలా, ఆరోగ్యంగా ఉండాలా, ప్రజల దగ్గరికి వెళ్దాం, వారి తీర్పు కోరదాం. నువ్వు ఏదైనా పని చేసి ఉన్నట్లయితే నీకు మరొకసారి అవకాశం ఇస్తారు. చేయనట్లయితే ఎదురున్నటువంటి ఆంజనేయులు గారికి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మాట్లాడాలని తెలియజేస్తూ, ఇంకోటండి, నేను ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడానికి కారణం కూడా ఉంది. నిన్న బ్రహ్మనాయుడు గారు మాట్లాడే ముందు వ్యక్తిగతంగా నా గురించి కూడా మా మిత్రులు మాట్లాడారు. అందులో ముఖ్యంగా చుండూరు వెంకటేశ్వర గారు. నాకంటే ఆయన సీనియర్ రాజకీయాల్లో, మంచి వ్యక్తి. ఆయన ధృతరాష్ట్రుల్లో మాదిరిగా మాట్లాడుతుంటే నేనేం చేయాలండి? నువ్వు రాజశేఖర రెడ్డి గారు నువ్వు పొగిడావంటే ఇప్పుడు కూడా పొగుడుతున్నా. ఈ నిమిషంలో కూడా ఆంజనేయులు గారి సమక్షంలో కూడా రామారావు గారు బ్రహ్మాండంగా చేశారు, రాజశేఖర రెడ్డి గారు అంతకంటే బాగా చేశాడు, అంతకంటే చంద్రబాబు గారు బాగా చేశారు. ఇది వాస్తవం. వాస్తవాన్ని భయపడేది ఏంటి? మన స్థాయిని మించి వాళ్ళ అనర్థయాన్ని చెప్పే తప్ప, మరి నేను నువ్వు ఇన్ని బూతులు మాట్లాడుతూ ఉంటే చుండూరు గారు ఆయన భాషలు చూసావు కదా, అవన్నీ నువ్వు పక్క నుండి నియంత్రించవచ్చుగా. నువ్వు ధృతరాష్ట్రుల మాదిరిగా చూస్తా కూర్చుంటే ఎట్లా? నీ పెద్దలకు ఏమైంది? ఇంకొక ఆయన మాట్లాడుతారు, ఎక్కడో లింగలపాలెం కుంట అనేది ఏడుందంటే ఆ కుంటలాగానే ఉంది. ఎవరన్నా మీరైనా చూడండి, అయ్యా మేమే కుంటలు ఆక్రమించుకోవాలా? ఇక్కడ మా మిత్రుడు కూడా ఉన్నాడు, కుంటలాగానే ఉంది, ఏమైంది మా చేనులాగానే ఉంది. ఇంకోటి ఏదో చీటి విశ్వనాథపల్లి దగ్గర అంట, అది ఎక్కడో మరి నాకైతే అర్థం కాదు. అదేదన్నా ఉన్నట్టయితే తీయండి అయ్యా. అనాథరైజ్డ్గా ఉంటే ప్రభుత్వానికి అప్పచెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. అనవసరమైనటువంటి ఆరోపణలు చేయొద్దు.
ఇంకోటి చిన్న అబ్బాయిని యాడ్ చైర్మన్, ఆయన ఒక మాట చెప్పాడు, ఏదో ఎంపీ గారు 7 కోట్లు ఇచ్చారంట. ఎవరు నీ పాడుగాను, చుండూరు గారికి, బుచ్చే గారికి, వెంకటన్న గారికి ఊరు తెలియకుండా 7 కోట్లు ఎప్పుడు వచ్చినాయి? సరే, ఆ వచ్చినట్టయితే అన్ని పంచుకున్నాం, ఇబ్బంది ఏముంది? అంటే ఈ విధంగా బురద చల్లటం. స్పష్టంగా మాట్లాడండి. మేము స్పష్టంగా ఉన్నాం. మా ఎంపీ గారు ఈ పనులు చేశారు, మా అభ్యర్థి ఆంజనేయులు గారు ఈ పనులు చేశారు, నేను సపోర్ట్ చేసేటటువంటి నేను ఇదిగో ఈ పనులు చేశాను. నువ్వేమన్నా పనులు ఉన్నట్టే చెప్పుకో. వ్యాపారాల గురించి పదే ఎవరండి గత 3-4 సంవత్సరాల నుంచి వ్యాపారాల గురించి మాట్లాడుతుంది? మేము ఎప్పుడన్నా మాట్లాడామా? అంటే వాస్తవాలు నీకు అంత కఠోరం ఉంటాయా? ఇదే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇసుక అమ్ముకున్నాం, మట్టి అమ్ముకున్నాం, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎంత దుర్మార్గం! ఆయన ఏదైనా తప్పు చేసింటే ప్రభుత్వం నీది, ఎమ్మెల్యే నువ్వు, ఖచ్చితంగా కేసు పెట్టు, సిట్ చేయించు. అది అడిగితే దానికి మాట్లాడు. నా గురించి ఏదో వ్యక్తిగతంగా చేపల చెరువుల గురించి మాట్లాడుతాను. నేను 40 సంవత్సరాల నుంచి లీజుకు తీసుకుంటాం, మేము కౌలుకు తీసుకుంటాం పొలాన్ని, చెరువులు కూడా లీజుకు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి అంకుశం న్యూస్. ఎక్కడ లేని ప్రజా సర్వీస్ వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి. నన్ను గెలిపిస్తే బీసీ సంక్షేమానికి పాటుపడతా ఉమ్మడి అభ్యర్థి సుభాష్. వైఎస్ జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురు దెబ్బ. ఓటర్ల అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్. ఎమ్మెల్యే పదవికి బొల్ల కళంకం తెచ్చిపెట్టారు మాజీ ఎమ్మెల్యే మక్కెన.